హాయ్ గైస్. వర్షం పడినప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా అప్పటికప్పుడు చేసుకోవాల్సినటువంటి నాన్ వెజ్ స్నాక్ ఏదైనా ఉందంటే అది చికెన్ పకోడీ. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ పకోడీని తీసుకునేసి ఇది వన్ టైం సింగిల్ విజిల్ వచ్చినంత వరకు కుక్కర్లో విజిల్ పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం పసుపు ఉప్పు మాత్రమే వేసుకున్నాను, అంటే మరీ ఎక్కువ కాకుండా జస్ట్ లైట్గా పట్టాలనేసి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి తరుగు, నెక్స్ట్ ధనియా పౌడర్, మిర్చి పౌడరు, సాల్ట్, టర్మరిక్, కార్న్ఫ్లవరు, గరం మసాలా, కొంచెం కరివేపాకు వేసేసి నేను మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బాయిల్ చేసేసి అప్పుడప్పుడు ఫ్రెష్గా వేసేటప్పుడు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా ఫ్రెష్గా దంచుకుంటూ అది కలుపుకుంటూ ఒక్కొక్క ట్రిప్పుకు వేసేసుకోవాలండి. ఇట్లా వేయడం వెళ్ళిందంటే మనకు ఈ పీసెస్తో పాటు అవి బాయిల్ అయ్యేటప్పటికి ఆయిల్కి అంతా వెల్లుల్లి ఫ్లేవర్ పడుతుంది. ఈ చికెన్ పకోడాతో పాటు వెల్లుల్లి తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఈ చికెన్ పకోడా ఫస్ట్ వన్ టైం మనము 1 విజిల్ ఇచ్చాం కాబట్టి బయట క్రిస్పీగా అయ్యేంత లోపల కూడా బాగా బాయిల్ అయిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. అందరూ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. కాబట్టి మనకు వేరే కర్రీస్ లేకుండా సింపుల్గా రసం చేసుకున్నా కూడా ఇవి ఫ్రై చేసుకొని తినచ్చు, లేదా ఖాళీగా సపరేట్గా స్నాక్స్గా అయినా పెట్టేసుకొని తినచ్చు అనమాట. చూడండి, ఇది మ్యారినేట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వెల్లుల్లి కలుపుకునేసి వేసుకునే కొద్దీ ఆ టేస్ట్ అనేది వేరనమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఓకే, చూడండి, కలర్ కూడా మనకు ఫ్రై అయ్యి పక్కకు తీసే లోపల మంచి కలర్ వస్తుంది, మంచి టెక్స్చర్ కూడా ఉంటుంది. పీసెస్ బాగా బాయిల్ అయిపోయేసి జ్యూసీగా కూడా ఉంటుందన్నమాట. దీనికి కెచప్ కానీ ఎలాంటి సాస్ కానీ ఏం అవసరం లేదు. ఒకవేళ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నా మనకి ఎంత కావాలంటే అంత ఆయిల్ ఫ్రై చేసేసుకునేసి రిమైనింగ్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత జ్యూసీగా కంచి కలర్ఫుల్గా ఉన్నాయో. దీనికి మనకు ఉల్లిపాయలు వేసేసుకునేసి లైట్గా లెమన్ పిండేసుకునేసి తినేస్తే 1-2 తినేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ పీసెస్ లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టేయండి. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.